7 గాజుల రామారంలో ఉన్నటువంటి 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ను కాపాడమని చెప్పి నేను ఒక 6 నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే పెద్ద వాళ్ళు భూస్వాములు నిరుపేదలకు చెందవలసినటువంటి ల్యాండు భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి నాలా పైసలు కట్టించుకొని అమ్ముకుంటున్నారని చెప్పి నా దృష్టికి వస్తే, అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి నుంచి సురువు చేస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. మొన్న ఒక 10 days బ్యాక్ హైడ్రా కమిషనర్ గారికి నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని అక్కడ కబ్జా పెట్టినటువంటి పెద్దలు ఉంటే దానికి ఫినిషింగ్ వేసి కాపాడాలని చెప్పి హైడ్రా కమిషన్ చేసినప్పటికీ చేసిన 15-20 నిమిషాలు హైడ్రా కమిషన్ 20 నిమిషాలనే దాన్ని తొలగించి మళ్ళా యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి మళ్ళా కంప్లైంట్ చేయకొచ్చాను. నేను ఒకటే, ఈ ప్రభుత్వము బీద ప్రజల తెరువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్ అనేసి రెగ్యులరైజ్ చేసి ఈ 307 ల్యాండ్ 22Aలో ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నాలా పైసలు కట్టించుకున్నాడు. దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము, బిల్డర్ కూడా ప్రీ లాంచ్ చేయబోతా ఉన్నాడు. దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 307లో ఏది అన్నా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది న్యాయస్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని కొనొద్దని చెప్పిన విజ్ఞప్తి ఇప్పటికే చాలామందికి తీసుకున్నట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అస్వంటల్లో కాపాడాలని, అదేవిధంగా కుక్కడపల్లి కాన్సెన్స్లో కూడా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ లేదు మాకు. ఈ ల్యాండు మాకు కానీ షేర్లింగంపల్లి కానీ కొత్తలపూర్ కానీ ఈ ల్యాండ్ని డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు కూడా దీని విషయంలో సానుకూలంగా స్పందించిండు. గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది కాబట్టి ఎట్టిపల్ల గవర్నమెంట్ ల్యాండే కాబట్టి దీన్ని ఎట్టిపల్లలో కాపాడుతాము, దీన్ని ప్రజలకు చెందే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని మొండి వైఖరి వహిస్తే నేనున్నటువంటి అందరినీ ఒక 10-20 వేల మందిని తీసుకొని ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రజలకు అంకితం చేసేదానికి కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.